తనకు ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రెండు పక్షాలున్నాయని, ఒకటి అధికార పక్షం, మరొకటి విపక్షం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చూపడమే ప్రతిపక్ష పార్టీ ముఖ్య కర్తవ్యమని చెప్పారు. హోదా లేకపోతే 5 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వరని అన్నారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని, ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని జగన్ ప్రశ్నించారు. ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని ఎక్కడా రూలింగ్ లేదని ఆయన తెలిపారు. 175 మందిలో ఒకరికి ఇచ్చిన టైం ఇస్తామంటే ఎలా అని జగన్ నిలదీశారు. ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లు ఉన్నా ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. పార్టీలేవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? అదే నేను చెప్పే స్వామి, 2 పాత్ర డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళదంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా. ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న ఏపీ వార్షిక బడ్జెట్పై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా బడ్జెట్ ఉందని కామెంట్ చేశారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని ఎద్దేవా చేశారు. హామీల గురించి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదని ఫైర్ అయ్యారు. మొదటి బడ్జెట్లో హామీలకు కేటాయించింది 0 అన్నారు. రెండో బడ్జెట్లో కూడా అరకొరగానే కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 అంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాని జగన్ దుయ్యబట్టారు. ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నిరుద్యోగికి 3,000 నిరుద్యోగ భృతి చెప్పారని, ఆ లెక్కన 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి కింద 7,200 కోట్లు ఇవ్వాలని అన్నారు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి కోసం ₹1 కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఉన్న ఉద్యోగాలకు కూడా తీసేస్తున్నారనేది సత్యమని అన్నారు. నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు, ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా, అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా, ఎవడు అని అడుగుతా ఉన్నా.
హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. ఏకంగా మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ, ఆయన మాటలు, నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ, అది గవర్నర్ గారైనా కానీ, నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ, అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాన్ని సెటైర్లు వేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆ మనిషి కార్పొరేటర్కి. కాగా జగన్ కు ప్రతిపక్ష హోదాపై ఇటీవల పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోని ప్రతిపక్ష హోదా వస్తుందని పవన్ కామెంట్స్ చేశారు.